హాయ్ వెల్కమ్ టు అంకాస్ జర్నీ. ఈరోజు కుకింగ్ వీడియోలో మనం మన శరీరానికి కావలసినంత ప్రోటీన్స్, పీచు పదార్థాన్ని, కాల్షియం, ఐరన్ని అందించే ఈ రాగిపిండితో, మినపప్పు రాగిపిండితో ఇడ్లీ ఏ విధంగా సులభంగా చేసుకోవాలో మనం నేర్చుకుందాం. కొలతకి ఈ గ్లాసుడు మినపప్పు తీసుకున్నాను. తొక్క మినపప్పు. తొక్కుంటే మనకి పీచు పదార్థం కూడా అందుతుంది. డైజెషన్ అది బాగా జరిగి ఫ్రీ మోషన్ అది అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను తొక్క మినపప్పునే తీసుకున్నాను. దీన్ని వాష్ చేసి శుభ్రంగా ఒక 4-5 గంటలు నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. ఏ విధంగా వాష్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. వాష్ చేసుకుని మిక్సీ చేసిన తర్వాత మనం రాగిపిండి, కొద్దిగా ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. అది ఏ క్వాంటిటీతో కలుపుకోవాలో నేను మిక్సీ చేసుకునేటప్పుడు చూపిస్తాను. తొక్క మినపప్పుని ఈ విధంగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ తొక్క మినపప్పు 5 అవర్స్ నానిన తర్వాత ఈ విధంగా ఉంది. దీన్ని వాష్ చేసేసుకున్నాను. తొక్క కొద్దిగా తీసాను, మిగిలినదంతా తొక్క ఉంచేసాను. మిక్సీలో అయితే తొక్కను కూడా మిక్స్ చేసేస్తుంది. అందుకని గ్రైండర్ అయితే తొక్కని మిక్స్ చేయదు, మిక్సీ అయితే మిక్స్ చేసేస్తుందని నేను కొంచెం క్వాలిటీ మూల మిక్సీలోనే వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ పప్పు లూజులు కొనుక్కున్నప్పుడు కొంచెం రాళ్ళు అది ఉంటాయి. ప్యాకింగ్స్లో అయితే నీట్గా శుభ్రం చేసి అమ్ముతారు. ఇవి లూజ్ కొనుక్కున్నప్పుడు నానిన తర్వాత కడుక్కున్నాక శుభ్రంగా మురికి వాటర్ అంతా తీసేసాక ఇలా వైట్గా వచ్చిన తర్వాత ఇలా పైన ఇలా అనుకుంటూ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అడుక్కి రాళ్ళు వెళ్ళిపోతాయి. అలాగా పప్పు అంతా ఇదే విధంగా తీసుకుంటే లాస్ట్కి రాళ్ళు వస్తాయి. ఆ రాళ్ళు మనం పారబోసేసుకోవచ్చు. నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి ఇదే విధంగా. ఇదిగో చూడండి, లాస్ట్కి వచ్చిన తర్వాత ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా పక్కకి తీసేసుకుని లాస్ట్ని ఇలా 2 టైమ్స్ ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే అప్పుడు పప్పు వస్తుంది. ఈ లాస్ట్ది పారబోసేసుకోవాలి. పప్పు తీసుకుని ఇగో చూడండి, ఇసుక సౌండ్, రాళ్ళు, ఇసుక ఇలా ఉంటాయి అన్నమాట అడుగుని. మనం ఈ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే గ్లాస్తో 1 గ్లాసు ఇడ్లీ రవ్వ వేసుకుందాం. 1 గ్లాస్. ఒక గ్లాస్ వేసుకుని ఇది శుభ్రంగా వాష్ చేసేసుకుని ఓ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసులు రాగిపిండి తీసుకుందాం. రాగిపిండి కొన్నపిండి అయినా పర్వాలేదు, మనం సొంతంగా ఆడించుకున్నదైనా మరపట్టించుకున్నదైనా పర్వాలేదు. ఈ 2 గ్లాసులు రాగిపిండి, ఈ 2 గ్లాసులు రాగిపిండి, మళ్ళీ ఇడ్లీ రవ్వ 1 గ్లాస్ పోసుకున్నాం కదా, అది కూడా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. తర్వాత ఆ పిండి మిక్సీ చేసుకుని ఇందులో కలిపేయడమే. వాష్ చేసి తెచ్చుకున్న ఇడ్లీ రవ్వ చూడండి, ఇదిగో వాష్ చేసి తెచ్చుకున్న ఇడ్లీ రవ్వని ఈ రాగుల పిండిలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మినపప్పు మెత్తగా మిక్సీ చేసి ఇందులో కలుపుకుందాం. ఇదిగో మిక్సీ చేసుకున్న మినప్పిండి పొట్టుతో ఉండడం వల్ల అలా చుక్కల కింద పొట్టు నలిగిపోయింది మెత్తగా. ఇప్పుడు దీన్ని ఈ 3 రకాలు కలిపేసుకోవడమే. కలిపేసుకుని దీన్ని ఓవర్ నైట్ బయట పెట్టేసుకుని పొద్దున్న ఇడ్లీలా వేసుకుంటే సేమ్ మన ఇడ్లీలాగానే దూదిలాగా మెత్తగా మంచి టేస్టీగా కూడా ఉంటాయి.
పూర్వకాలం మన పెద్దవాళ్ళు కూడా ఈ పొట్టు యొక్క ఇంపార్టెన్స్ తెలిసి వాళ్ళు ఈ మినప వడియాలు గుమ్మడి వడియాలు పెట్టుకునేవారు మినపప్పుతోటి. ఆ తొక్క తీసేసిన తొక్కని మళ్ళీ కొద్దిగా మినప్పిండి వేసి ఆ తొక్కతోటి వడియాలు కూడా పెట్టేవారు వేస్ట్ అవ్వకుండాను. అంటే తొక్కను పడేయడం ఇష్టం లేక, అంటే మంచి పోషక విలువలు ఉన్న తొక్కలు మన గేదెలకి మినపొట్టు పెట్టేవారు. అంటే పాలు బాగా ఇస్తుంది, అంటే దాంట్లో ఉన్న పోషక విలువల వల్లనే కదా గేదెలకి పాలు పెరగడం జరుగుతుంది. అవన్నీ మనకి కూడా అందాలంటే ఈ విధంగా మనం దీన్ని ఆచరిద్దాం. మన చేతుల్లో పనే కదా. ఇప్పుడు తొక్క తీసిన మినపగుళ్ళు వాడడం అలవాటు అయిపోయింది, పని ఈజీగా అవుతుందని. ఉద్యోగస్తులకి తప్పదు ఇంకా అలాంటివి తొక్క తీసుకోవడం టైం పడుద్దని. కానీ ఈ తొక్క కూడా తీయక్కర్లేకుండానే ఇలాగే చేసేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఈ తొక్క పప్పుతో అన్నీ చేసుకోవచ్చు. కాస్త వాటర్ వేసి కలుపుకుందాం. ఇదిగో మర్నాడు పొద్దుట చూడండి ఎలా ఊరిందో. దీన్ని సాల్ట్ వేసి కలుపుతాను. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ వేసి కలిపి కొద్దిగా వాటర్ పోస్తాను. వాటర్ పోసి ఇడ్లీ వేసేస్తాను రేకుల్లో. అంతే, ఇడ్లీ తయారయ్యాక చూపిస్తాను. ఇవిగో చూడండి, మెత్తని ఇడ్లీ రెడీ అయిపోయింది. మన మామూలుగా రొటీన్గా చేసుకునే ఇడ్లీ కంటే కూడా మెత్తగా ఉన్నాయి. ఇందులోకి ఏరుశనగ చట్నీతో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏరుశనగ టేస్ట్ రాగిపిండి దోశలకు కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది ఏరుశనగ చట్నీ. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్. దాంట్లోకి వేరుశనగ చట్నీ రెడీ చేస్తాను. నిన్న ఇడ్లీ వేసుకోగా మిగిలిన పిండిది ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడే ఊతప్పం కింద దీన్ని వేస్తున్నాను. మనం వీటిని సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా ఊతప్పాలు కూడా వేసి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీలో ఎక్కువగా సాల్ట్ వేసుకోం కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం క్యారెట్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇలా ఒకసారి ఫస్ట్నే వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం పులుపు వస్తుంది. మనకు అవసరమైనప్పుడే ఇలా యాడ్ చేసుకుంటే ఇడ్లీ వేసుకున్నప్పుడు, ఉత్తప్పం వేసుకున్నప్పుడు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటే ఇవి కమ్మగా ఉంటాయి. రెడీ అయ్యింది. దీన్ని ఉత్తప్పంగా వేసుకుందాం. పెనం వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందు ఆయిల్ వేసుకోవాలి ఊతప్పానికి. దోశలకి అయితే తర్వాత తిప్పుతాం నూనె. ఈ ఊతప్పానికి ముందుగా ఆయిల్ వేసుకుంటాం. ఓకే, దీనికి కాసేపు మూత పెట్టి అలా ఉంచితే నెమ్మదిగా ఉడుకుతుంది.
ఇది కొంచెం సిమ్లో ఉంచుకుని, అంటే సిమ్ అంటే మధ్యస్థంగా ఉంచుకోవాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఒకసారి చూద్దాం. చూడండి, అలా మూత పెట్టడం వల్ల చిల్లు చిల్లులుగా ఉండి లైట్గా ఆయిల్ పోద్దాం. ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాం. కాలిపోయింది. ఈ మూత పెట్టడం వల్ల దానికి గొల్లదనం వస్తుంది అన్నమాట, చిల్లు చిల్లుల కింద పడి. చూద్దాం. ఇదిగో చూడండి, కాలిపోయింది. రెడీ, ఊతప్పం రెడీ. దీన్ని ఈ విధంగా పక్కన ఉన్న నూనె కూడా ఇలా అనుకోవచ్చు లాస్ట్ని. నెక్స్ట్ ఇంకొక వేసుకుందాం. ప్రోటీన్గా వేసుకుని ఇడ్లీ పిండి కూడా మిగిలినప్పుడు కొద్దిగా అందులో వరిపిండి అయితే వరిపిండి, రాగిపిండి అయితే రాగిపిండి, జొన్నపిండి అయితే జొన్నపిండి ఏదో ఒకటి కలుపుకొని ఇదే విధంగా ఊతప్పంగా కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేద్దాం. చూడండి, అదే పిండితో ఊతప్పం కూడా రెడీ. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఊతప్పం కూడా రెడీ. దీన్ని కూడా చట్నీతో కానీ ఉత్తినే అయినా తినేయచ్చు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా సింపుల్గా ఈ అట్టుని చట్నీ లేకుండా కూడా ఇష్టపడతారు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఆత్మీయులకి షేర్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను.